ఏం చెప్పేటట్టుంది. ఆంధ్రలో ఆగమాగం, విజయవాడలోనైతే నెరి చెరువుల పావంతు సిటీ కట్టినట్టే ఉన్నది. ఒగొక కాడ ఒక ఫ్లోర్ ఎత్తి నీళ్ళు వచ్చినాయి అంటే చూడుర్రిగా. కొట్టుకుపోయిన మనుషులకు, ముడిగిన ఇండ్లకు, బండ్లకు జరిగిన నష్టానికి లెక్కే లేదు. ఆసరైతానికి సర్కారోళ్ళు మాగానే తిప్పలు పడుతురు గాని అది సాలకుంటుంది. పాపం పాలు నీళ్ళ కోసం ఎట్లాగా పడుతున్నారో. ఒక్క వ్యాన్ వచ్చి ఆగితే మాకని గుంజుకుంటున్నారు. ఏం చేస్తారు మరి? 3 రోజుల సంధి తిండికి తిప్పలే ఉన్నది విజయవాడలో. ఒక్క ప్యాకెట్ దొరికినా మా భాగ్యం అని ఇల్లు గింత తిప్పల పడుతుంటే ఇటు చూడుర్రి, 100 తిండి పొట్లాలు, పులిహోర ప్యాకెట్లు చెత్త కుప్పల పడేసిర్రు. పబ్లిక్ పంచమని సర్కార్ సప్లై చేస్తుంటే నడుమిట్లున్న లాపర్వతోటి గింత తిండి వేస్ట్ అయింది. ఇప్పటికీ వరదలనే ఉన్నాయి చాలా కాలనీలు. నడువులోతు నీళ్ళల్లో సామాన్లు మోసుకుంటూ ఇంకో జాగలకు పోతున్నారు. ఇళ్లలో సిక్కబడ్డోళ్ళు సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నారు మమ్మల్ని కాపాడుర్రని. 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని. ఇయాల సుధా సీఎం చంద్రన్న వరదలున్న ఏరియాలో తిరిగి పబ్లిక్ కు తిండి పొట్లాలు పంచిండు. అటు మంత్రులు సుధా ట్రాక్టర్ల మీద తిరుక్కుంటూ మంచినీళ్లు, పాల ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. బిల్డింగుల మీద ఉన్న వాళ్ళకి హెలికాప్టర్ల మించి పులిహోర పొట్లాలు, నీళ్లు కిందికిడుస్తున్నారు. ఇప్పటికి 43,000 మందిని ఏరే జాగలకు పంపిండ్రట. 48 NDRF టీములు పనిచేస్తున్నాయి. 6 హెలికాప్టర్లతో తిండి తిప్పలు అరుచుకుంటున్నారు. అయితే పబ్లిక్ ని ఇంకో జాగలకు తీసుకుపోతానికి బోట్లు సరిపోతలేవు. ఒక్క బోట్ వస్తే 100 మంది ఎట్లాగా పడ్డారో. నందిగామ జిల్లా ఐతవరంలో 13 కార్లు పంట చేనులకు కొట్టుకపోతే బయటికి తీసిండ్రు. సడకు లాగమైన కాడ రిపేర్లు నడుస్తున్నాయి. తొవ్వ మళ్ళిచ్చి బండ్లు నడిపిస్తున్నారు.